ప్రశాంత్ వర్మ ప్రజెంట్ టీఎఫ్ఐలోనే బాగా వినిపిస్తున్న నేమ్. అందరి కళ్ళు ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మీదే. ఈ యూనివర్స్ని 2 ఏళ్ల క్రితమే అనౌన్స్ చేసినా సరే అందరూ ఇప్పుడు సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఇంకొన్ని ఇయర్స్లోని ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ యూనివర్స్గా మారుతుంది. దానికి రీజన్ ఇందులో ఉన్న కంటెంట్ అండ్ ప్రశాంత్ వర్మ ఎంచుకున్న పాయింట్. సో ఈ వీడియోలోని ఈ యూనివర్స్కి సంబంధించి ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసిన మూవీస్ గురించి, రాబోతున్న సూపర్ హీరోస్ గురించి అండ్ ఈ ఓల్డ్ బిల్డింగ్ గురించి క్లియర్గా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఓల్డ్ బిల్డింగ్. అసలు ఈ స్టోరీ మొత్తం ఎక్కడ జరుగుతుంది? ఈ యూనివర్స్ నేమ్ అఖండ భారత్ అన్నాడు. అంటే ఇండియాలోని డిఫరెంట్ ప్లేసెస్లోని ఈ స్టోరీ జరుగుతుంది. అండ్ హనుమాన్ మూవీ చూసినప్పుడు ఒక షార్ట్లోని నీరజ్ చోప్రాని ఒక న్యూస్ పేపర్లో చూపిస్తారు. అంటే సేమ్ టైం లైనే కానీ ప్యారలల్ యూనివర్స్లో జరుగుతుంది. అంటే మన యూనివర్స్కి ఈ ప్యారలల్ యూనివర్స్కి చిన్న చేంజెస్ ఉంటాయి. మొత్తం ఈ యూనివర్స్లోని 12 సూపర్ హీరోస్ ఉంటారు. అందులోని 6 ఫిలిమ్స్ ఫేజ్ 1 అండ్ 6 ఫిలిమ్స్ ఫేజ్ 2గా వస్తాయి. ఈ ఫేజ్ 2కి సంబంధించి మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ ఫేజ్ 1లో ఉన్న 6 ఫిలిమ్స్ గురించి ఈ వీడియోలోని క్లియర్గా చెప్తాను. ఈ యూనివర్స్లోని ఫస్ట్ సూపర్ హీరో ఫిలిం హనుమాన్, నెక్స్ట్ జై హనుమాన్ వస్తాయి. ఇక్కడతోని 2 ఫిలిమ్స్ కంప్లీట్ అవుతాయి. ఇంకా తర్వాత వచ్చేది అధీరాకి సేమ్ ఇంద్రుడు లాంటి లైట్నింగ్ పవర్స్ వస్తున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. అండ్ ఇలాంటి ఒక యూనివర్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు సినిమాకి మధ్య కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. అధీరాకి అండ్ హనుమాన్కి కూడా ఒక కనెక్షన్ ఉంది. అదే హనుమాన్ మూవీలో స్టార్టింగ్లో వచ్చే అంజనాద్రి సాంగ్. ఈ సాంగ్లోని ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని క్లియర్గా చూపిస్తారు. అలానే అధీరా గ్లిమ్స్లోని కూడా అధీరా చేతిలోని ఒక ఆయుధం ఉంటుంది. రెండింటిని క్లారిటీగా చూస్తే సేమ్ ఉంటాయి. ఇంద్రుడు వజ్రాయుధాన్ని అధీరా పట్టుకొని ఉంటాడు. సో హనుమాన్కి అలానే అధీరాకి పవర్స్ వచ్చే ఈవెంట్ ఇదే. ఇక్కడతోనే 3 మూవీస్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ 3 ఫిలిమ్స్ గురించి హనుమాన్ ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు దాంట్లోని పీవీసీకి సంబంధించిన కొన్ని కామిక్స్ బుక్స్ని చూపిస్తారు. అందులోని లాంగ్ హెయిర్తోని చేతికి కంకణాలతోని ఒక లేడీ కనిపిస్తుంది. నెక్స్ట్ తన యూనివర్స్లోని ఫీమేల్ లేడీకి సంబంధించిన ఒక సినిమా వస్తుందని చెప్పి ప్రశాంత్ వర్మ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. మనం మైథాలజీలో ఉన్న ఫీమేల్ పవర్ఫుల్ క్యారెక్టర్ని చూసుకుంటే లక్ష్మి, సరస్వతి, దుర్గా. You mentioned everything but that. ఆ క్యారెక్టర్ సేమ్ కాళీ మాతలా కనిపిస్తుంది. కానీ ఖాళీ no. Okay. ఒకవేళ ప్రశాంత్ వర్మ ఎక్సైట్మెంట్స్ దాచుంచడానికి అబద్ధం చెప్పుంటే నాకు అనిపించిన ఒక క్రేజీ థియరీ చెప్తాను. ఈ యూనివర్స్ మొత్తం ఇండియాలోనే డిఫరెంట్ స్టేట్స్లో జరగబోతుంది. హనుమాన్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటే అధీరా కేరళ అండ్ అలానే ఒక స్టోరీ మేఘాలయలో జరగబోతుంది. హనుమాన్కి ఇంద్రుడు ఇచ్చిన వజ్రాయుధం వల్ల ఇద్దరికి పవర్స్ వస్తాయి, హనుమాన్కి అండ్ అధీరాకి. అలానే వజ్రాయుధం తగిలిన తర్వాత తన రక్తం ఒక నదిలో పడుతుంది. ఒకవేళ ఆ నది గంగా నది అయితే ఒక ఫీమేల్ క్యారెక్టర్కి గంగాదేవి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? లైక్ వాటర్ పవర్స్ లాగా అనమాట. అవతార్ సిరీస్లో చూపించినట్టుగా వాటర్ పవర్స్ని స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ తన యూనివర్స్లో ఒక స్టోరీ మేఘాలయలో జరుగుతుంది కాబట్టి గంగా నది కూడా మేఘాలయకి దగ్గరగానే ఉంటుంది. నెక్స్ట్ ఒక ఈగిల్ బ్యాక్గ్రౌండ్లోనే ఒక మనిషి ఉంటాడు. మన మైథాలజీలో చూసుకుంటే ఈగిల్ టైప్ ఆఫ్ పవర్స్ ఉండేది కేవలం గరుడాకి మాత్రమే. అండ్ హీఈస్ ఎ కింగ్ ఆఫ్ బర్డ్స్. మేబీ అధీరా మూవీలోని ఈగిల్ టైప్ ఆఫ్ సూపర్ హీరోకి సంబంధించిన రిఫరెన్స్ చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గరుడ స్టోరీలోని ఇంద్రుడు ఉంటాడు అండ్ ఇంద్రుడి నుంచే అధీరాకి పవర్స్ వస్తాయి. ఎలా అయితే హనుమాన్ మూవీలోని హనుమాన్ యొక్క గ్రేట్నెస్ని ఎలా చెప్పారో అలానే అధీరా మూవీలోని కూడా ఇంద్రుడి యొక్క గ్రేట్నెస్ని చెప్తారు. అలానే ప్రతి మూవీలోని ఆ గాడ్కి సంబంధించిన గ్రేట్నెస్ని చెప్పే ఛాన్స్ ఉంది. ఇంకా లెఫ్ట్లోని ఒక పవర్ఫుల్ బాడీ కనిపిస్తుంది. దాని మీద అన్బ్రేకబుల్ ఓత్ అని ఉంటుంది. ఫేజ్ 1లోనే కేవలం 6 ఫిలిమ్సే ఉంటాయి. అందులోని 2 హనుమాన్కి సంబంధించినవి ఉంటాయి. ఇంకా హనుమాన్ సెకండ్ పార్ట్ అయిన జై హనుమాన్ మొత్తం హనుమంతుడు శ్రీరాముడికి ఇచ్చిన మాట మీదే ఉంటుంది. సో క్యాప్షన్ సరిగ్గా సెట్ అవుతుంది కాబట్టి ఆ క్యారెక్టర్ రాముడిది అయి ఉండొచ్చు. ఇంకా ఫైనల్గా క్యాప్షన్ అండ్ ఫిగర్ని చూస్తుంటే అది అశ్వత్థామ క్యారెక్టర్లా కనిపిస్తుంది. మన భూమి మీద ఇప్పటికీ సప్త చిరంజీవులు అందరూ ఉన్నది మూర్తి యొక్క లాస్ట్ అవతారమైన కల్కి క్యారెక్టర్కి హెల్ప్ చేయడం కోసమే. కానీ అశ్వత్థామ క్యారెక్టర్ మాత్రం కేవలం అతని చేతిలో చనిపోవడానికి మాత్రమే బతికుంటుంది. అండ్ మహాభారతంలో కూడా అశ్వత్థామ క్యారెక్టర్ అంత ఈవిలేం కాదు. లాస్ట్లోని తన బిహేవియర్ అదుపు తప్పడం వల్లనే తనకి శాపం వస్తుంది. అండ్ ఇప్పటివరకు తన శాపాన్ని భరిస్తూనే ఉంటాడు. ఒకవేళ అశ్వత్థామ క్యారెక్టర్ని తీసుకొని అతను విద్య ద్వారా ఇంకొక క్యారెక్టర్ని తయారు చేసి అన్ని సూపర్ హీరో ఫిలిమ్సే కాకుండా ఒక విలన్ స్టోరీని చూపిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ హనుమాన్ మూవీలో లాస్ట్లో చూసినట్టుగానే ఒక పెద్ద ఆర్మీ అండ్ ఒక టార్గెట్ డ్రాగన్ కూడా కనిపిస్తుంది. అండ్ ఆ ఆర్మీకి అశ్వత్థామ క్యారెక్టర్కి లింక్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇవి ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఫేజ్లో రాబోయే 6 ఫిలిమ్స్. ఈ యూనివర్స్ చూసిన తర్వాత మీరు ఏ క్యారెక్టర్ని సూపర్ హీరోగా చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలానే ఈ యూనివర్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.
పర్సనల్గా నాకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు నా ఛానల్లోని హాలీవుడ్ మూవీకి సంబంధించిన లింక్స్ అండ్ ఈస్టర్ ఎగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా చేశాను. అండ్ అది చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మన తెలుగులో కూడా అలాంటి మూవీస్ రాబోతున్నాయి. అండ్ ఈ విషయం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.